రాష్ట్రంలో ప్రొద్దుటూరు పెద్ద వాణిజ్య కేంద్రమన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. అయితే కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆరోపించారు. ముఖ్యంగా పండుగల సమయంలో బయట నుంచి వచ్చే కార్పొరేట్ వ్యాపారాలతో స్థానిక బంగారు వ్యాపారులు కార్మికులు నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనేక రకాల వ్యాపారాలకు ప్రసిద్ధి. బట్టల వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, బంగారు వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, కాటన్ బిజినెస్కు మనమే ఉండాం, ఆయిల్ బిజినెస్కు మనమే ఉండాం. ఒకటే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడికి రావడం, ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలను మీరు రెడ్ కార్పెట్ వేసి ఎర్రటి తివాచీలు పరిచి ఆహ్వానించి ప్రొద్దుటూరు యొక్క ధనానంతా కొల్లగొట్టుకుపోయేదానికి మీరు ఉపయోగపడద్దు. ఈ ఊరిని పేదరికమైన ఊరుగా తయారు చేయొద్దు. వలస ఆర్థిక విధానాన్ని మీరు ప్రోత్సహించొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి